హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో అన్నంలోకి చాలా టేస్టీగా ఉండేటటువంటి నాటు ములక్కాల కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ దాదాపుగా 7 నుంచి 8 నాటు ములక్కాలను తీసుకున్నానండి. ఈ విధంగా 2 ఇంచుల పొడవుతోటి కట్ చేసుకున్నాను. అలాగే వీటి మీద ఉండేటటువంటి చెక్కుని వీలైనంత తక్కువగా తీసేసి ఆ తర్వాత ఒకసారి కడిగేసుకోవాలి. ఇప్పుడు అవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికించుకునేటప్పుడు కొంచెం అంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకొని ఉడికించుకోవడం వల్ల చప్పగా లేకుండా ఉంటాయి. అలాగే ఇవి కొంచెం రంగు మారాయి చూడండి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక కడాయి పెట్టుకోండి. ఇది కూర చేసుకోవటానికి దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నింటినీ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని 3 సన్నగా తరిగినటువంటి మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకొని వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగుతుండగానే మనము దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఉల్లిపాయలను మనం తీసుకునేటటువంటి ములక్కాళ్ళను క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. చూడండి, ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఈ స్టేజీలో మనము 5-6 మీడియం సైజు టమాటాలను మీడియంగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మనకి కూరలోని గుజ్జంతా కూడా ఈ ఉల్లిపాయ టమాటాతోనే వస్తుందండి. అలాగే ఈ టమాటాలను మెత్తగా ఉడికించుకునేటప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతోటి కలియబెట్టుకుంటూ ఈ టమాటాలను మగ్గించుకోవాలి. ఈ టమాటాలు పూర్తిగా మగ్గిపోయినట్లయితే మనకి నూనె అనేది బయటికి వదులుతూ ఉంటుంది. ఈ స్టేజీలో దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ములక్కాళ్ళను నీరు తీసేసి వేసుకోవాలి. ఈ నీటిని కూడా పక్కన పెట్టుకొని అవసరం ఉంటే అంటే కూర అనేది కొంచెం గుజ్జుగా రావటం కోసం అవసరం పడినన్ని నీళ్ళని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మునక్కాయలన్నింటినీ కూడా ఉల్లిపాయ టమాటాతోటి బాగా కలిపి పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనివల్ల మునక్కాయలన్నీ కూడా కూరలో మనం వేసినటువంటి ఉప్పు కారాలని అలాగే టమాటా రసాన్ని పీల్చుకొని చాలా రుచికరంగా తయారవుతాయి. అలాగే కొంచెం రంగు కూడా మారుతాయండి వీడియోలో కనిపిస్తున్నట్లుగా. చివరిగా దీంట్లోకి తరిగినటువంటి గుప్పెడి కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా కలిగి పెట్టేసేసుకొని మీకు నచ్చినట్లయితే ఎండు కొబ్బరి పొడిని కూడా చల్లుకోవచ్చు. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి అన్నంలోకి కనుక మీరు దీన్ని వడ్డించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ మునక్కాయలు కొని తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.